తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో గ్రామీణ దేవతలను సంప్రదాయబద్ధంగా పూజించడం ఆనవాయితీ. మహిళల బోనాలు, పులివేషాలు, డప్పు వాయిద్యాలు, పోతురాజు వేషాలతో గ్రామ దేవతలను ఘనంగా పూజిస్తారు. ఉదయం నుంచి లష్కర్ బోనాల సందడి ప్రారంభమైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి పేరు వినగానే ప్రతి భక్తుడికి అమ్మ రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. కోరుకున్న వారికి కొంగు బంగారమయ్యే అమ్మకు మొక్కులు సమర్పించడానికి భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది దేవాదాయ శాఖ. భక్తులకు అనుకూలంగా ప్రత్యేక షెడ్ ని నిర్మించింది. బోనాలు సమర్పించడానికి వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. అమ్మవారి చరిత్రను ఓసారి పరిశీలిస్తే దాదాపు 200 ఏళ్ల క్రితం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ లో వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడినట్టు చరిత్ర చెబుతోంది. మిలిటరీ విభాగంలో పనిచేసిన అప్పయ్య అనే భక్తుడికి అమ్మవారు కలలో సాక్షాత్కరించారని, దీనికి ప్రతిరూపంగానే ఆయన చెక్క రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారికి ఆలయం నిర్మించిన ఈ వేప చెట్టును మాత్రం అలాగే ఉంచి నేటికి పూజలు నిర్వహిస్తుండడం విశేషం. తమ ఇష్టదైవాన్ని పూజించుకుని భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు.